పెద్దగా చేస్తున్నారు కానీ అందరినీ కలిసే అవకాశం నాకు ఇప్పుడే వచ్చింది. అందరి పేరెంట్స్ అందరినీ ఇప్పుడే చూస్తున్నాను నేను. అందరినీ పిల్లలందరూ తెలుసు నాకు, పిల్లలందరి పేర్లు చెప్పగలను కానీ పిల్లల పేరెంట్స్ ఎవరనేది నేను చెప్పలేను. అందరికి ఎవరు ఏందని. అమ్మాయిని ఎదురుపోతుంది ప్రశాంతంగా. సరే చెప్పారు, నేను నేర్పిస్తున్నాను ఇవన్నీ అని. నేనైతే పేరెంట్స్ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను. చెట్టున పూసే ప్రతి పువ్వు దేవుడి దగ్గరికి చేరుతున్నాం. ఒక చెట్టులో పూసే పువ్వులు చెట్టులో పూసే పూలన్నీ దేవుడి దగ్గరికి అయితే చేరవు. చాలా పూలు పూసినా కూడా కొన్ని రాలిపోతాయి, కొన్ని మీ అందరి జలంలోకి వస్తాయి, కొన్ని మాత్రమే దేవుడి దగ్గరికి చేరవు. ఈ కాన్సెప్ట్ని గుర్తు పెట్టుకోగలిగితే మీరందరూ కూడా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకి ఖచ్చితంగా బాగా సపోర్ట్ చేయగలరని నా ఉద్దేశం. నేనైతే నేర్పిస్తున్నాను, అందరికీ చాలా మందికి నేర్పిస్తున్నాను. చాలా మంది ఇక్కడ నేర్చుకొని వెళ్ళి ఆడుతున్నారు. కొద్దిమంది పేరెంట్స్ కూడా నన్ను అడుగుతున్నారు, మా వాడు ఎందుకు ఆడడం లేదు, మా వాడి ఎందుకు ఆడడు, మా వాడిని తీసుకెళ్ళడం లేదు, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా పిల్లలే, మీ పిల్లలు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కటి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి, ఈ ప్రెమిసెస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ మీ పిల్లలు కాదు, నా పిల్లలు. వీళ్ళందరూ ఒక విధంగానే చూస్తాను. అందరూ వీళ్ళు ఇండియా ఆడితే నాకు ఆనందం. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరిని లేపినా కూడా ఇది ఏమైందంటే వాడు నేను ఇండియా ఆడాలంటాడు, ఇది ఏమైందంటే ఇండియా ఆడాలంటాడు. కానీ దానికి తగిన సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ లేనిదే పిల్లలు ఎక్కడా ఎదగలేరు, స్పోర్ట్స్లో అసలు ఎదగలేరు. మీ సపోర్ట్ ఉంటే తప్ప వాళ్ళు ఎదగలేరు. మీరు ఎంత సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎదుగుతారు. స్కూల్కి పంపిస్తారమ్మా మీరు. ఉదయం 8కి వెళ్తారు వాళ్ళు, సాయంత్రం 5కి వస్తారు. స్కూల్కి వెళ్ళకపోతే మీరు తిడతారు, ఎరా స్కూల్కి పోలేదు. అది ఇక్కడికి రాకపోతే తిడతారు ఇంట్లో ఎవరైనా. గ్రౌండ్కి వెళ్ళక పర్లేదులేరా రేపు ఎందుకు. అది ఎంత ముఖ్యమో ఇది కూడా అంతే ముఖ్యం. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళగానే టీచర్లు ఏం చెప్తారు, రాలేదు రెగ్యులర్గా రావట్లేదు కాబట్టి వాడు నేర్చుకోవట్లేదు అంటారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. రెగ్యులర్గా వస్తే తప్ప ఏది నేర్చుకోలేదు. మీరు రెగ్యులర్గా పంపించండి, వాళ్ళు నేర్చుకోగలరు, నేర్చుకుంటారు కూడా. నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీళ్ళు నేర్చుకోవాలి అంటే రెగ్యులారిటీ కావాలి. ఎంత రెగ్యులర్గా వస్తే వాళ్ళు అంత రెగ్యులర్గా నేర్చుకోగలరు. ఈ సీజన్లో ఈ సంవత్సరం అనుకోండి, ఈ సంవత్సరం మొత్తం మీద 2 సెంచరీలు చేశారు, ఒక 4-5 50s చేశారు. ఫస్ట్ సెంచరీ చేసింది ఎవరంటే వాడు వీడి గురించి చెప్పాలంటే వాడు హార్డ్లీ 6 నెలలు 7 నెలలు వాడు ఆట పోతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 6-7 నెలలు అంతే వాడు ఆట. వాడు నేర్చుకున్నాడు, ఆడుతున్నాడు. వాడు ఫస్ట్ సెంచరీ వాడు చేశాడు. సూర్య లేదా మీరు సపోర్ట్ చేయగలిగితే, మీ పిల్లలకు మీరు సపోర్ట్ చేస్తే, నాకు తెలిసినంత మీ ఇంట్లో ఏం చెప్తారంటే నేను స్కూల్కి వెళ్తాను, గ్రౌండ్ కావాలి రేపు పోదాము ఇట్లాంటివి చెప్తారు. స్కూల్ని గ్రౌండ్ ఒక విధంగానే చూస్తే స్కూల్లో వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తారో అంత పర్ఫార్మెన్స్ వీళ్ళ దగ్గర తెప్పించే పూచి రాదు. వీళ్ళ దగ్గర అది చేయించగలరు. పేరెంట్స్ అందరికీ నేను చేస్తాను రిక్వెస్ట్ ఏంటంటే సపోర్ట్ చేయండి. స్కూల్కి ఎలాగైతే పంపిస్తారో అలాగే పంపించండి. వాళ్ళు గ్రౌండ్ ఆట కావాలి అనుకుంటే వాళ్ళ గ్రౌండ్ కూడా అలాగే పంపించండి. వాళ్ళ ఆటని బయటకు తీసుకొచ్చి వాళ్ళని నిలబెట్టే పూచి.
తర్వాత ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎలా అడగాలి అనేది నేను మాట్లాడతాను. ఈరోజు ఎలక్షన్స్ అన్ని చేశారు. ఈరోజు Under-14 టీం తీశారు. దాంట్లో సూర్య ఉన్నాడు, వాడు ఆల్రెడీ ఉన్నాడు. దాంట్లో సూర్య ఉన్నాడు, సుబాని ఉన్నాడు, ఇద్దరు 12 నాకు. వాళ్ళిద్దరిని నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తీసుకుంటాను. మీరంతా ఎంకరేజ్ చేస్తారు, నేనంతా ఇది తీసుకొని నేను వాళ్ళని సపోర్ట్ చేయలేను. వాళ్ళని అడగలను కూడా. వాళ్ళైతే వద్దన్నారు యాక్చువల్గా సూర్య వాళ్ళు కదా వద్దు అని. అప్పటికి అడిగాను, బాగా ఆడుతున్నాడు కదా, బాగానే ఆడుతున్నాడు కానీ 12 కదన్నా నెక్స్ట్ ఇయర్ పంపిస్తామన్నారు. అందుకని వాడిని ఆపలేదు. లేకపోతే వాడు కూడా ఈరోజు 14 నుంచి మనకు కావాలి నుంచి ఇద్దరు ఉండేవాడు, వాడు సూర్య ఇద్దరు. మీరందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే స్కూల్కి ఎలా పంపిస్తారో అలాగే ఇక్కడికి కూడా పంపిస్తారని ఆశిస్తున్నాను. అలాగ పంపిస్తే అప్పుడు నన్ను వాళ్ళ భవిష్యత్తు ఏందని అడగండి, నేను మాట్లాడతాను. స్కూల్ ఎలాగో ఇది అలాగే ట్రీట్ చేయండి. ముఖ్యంగా నేను తల్లులకు చెప్తాను, మీరు చెప్పిందే వాళ్ళు ఉంటారు, మీరు చెప్పింది వింటే వాళ్ళు వస్తారు ఇక్కడికి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే వాళ్ళంతా ఎదుగుతారు. స్కూల్కి ఎలా పంపిస్తారో ఇక్కడికి ఎలా పంపించండి చాలు. అలాగే థ్యాంక్స్.